దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 4th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 and verse 10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము దేవుని యందు బలవంతులై ఉండాలి. ఎలాగంటండి? ఎలాగా? ప్రభువును బట్టి. చాలా ముఖ్యమైన మాట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము ఆయన యందు బలవంతులుగా కనపడాలి. దేవుడు మనలను పోరాటంలో వాడాలి. దేవుడు మనలను చీకటి క్రియను లయపరచుటకు మనల్ని వాడాలంటే ఆయన యందు బలవంతులుగా మనం కనపడాలి. యేసు ప్రభువు అని అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, టుడే కెన్ గాడ్ కన్ఫెస్ that you are qualified, you have the power to face the enemy. శత్రువును ఎదుర్కొనుటకు నీకు శక్తి ఉన్నదని దేవుడు నీ ఎట్ల చూడగలడా? Let me read this in English. Ephesians chapter 6 and verse 10. Finally, my brethren, be strong in the Lord and in the power of his might. Be strong in the Lord and the power of his might. ప్రియ దేవుని బిడ్డలారా, if you are not strong, you will be defeated. So today God is giving us the strength. He's giving us the strength. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను. I can do all things through Christ who strengthens me. రక్షణ పొందుకున్న నీవు ఒక బలవంతుడుగా ఉన్నావా? రక్షణ పొందుకున్న నీవు శక్తిమంతులుగా మీరు ఉన్నారా? 2024 సంవత్సరంలో ప్రతి సవాలును నువ్వు జయించాలి. నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి దానిని నువ్వు ఓడించాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎదుట బలవంతులుగా ఉండుడి. Receive this power right now in the name of Jesus. అప్పుడే నీవు అపవాదిని ఎదిరించగలవు. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. హిందీ में पढ़ेंगे. एफिशियन का पद उसमें 6 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. प्रभु में और उसकी शक्ति में बलवंत बनो. प्रभु में और उनकी शक्ति में बलवंत बनो. अब किस में बलवंत बनना? ప్రభు का శక్తి. దేని బట్టి నువ్వు బలవంతుడిగా ఉండాలి? ఆయన శక్తితో బలవంతుడిగా ఉండాలి. నీ శక్తి కాదు, ఆయన శక్తి. ఈరోజు దేవుడు ఆయన శక్తిని విటకు ఆయన కుమారుని లోకానికి పంపించాడు. యేసుప్రభు అంటారు, ఐ గివ్ యూ పవర్ టు ట్రెడ్ అపాన్. నిన్ను అపవాది క్రియను లయపరచుటకు, పాములు తేనులు త్రొక్కుటకు నీకు శక్తినిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బలము లేని క్రైస్తవుడుగా ఈ పోరాటంలో ఓడిపోతావు. బలము లేని క్రైస్తవుడుగా దేవుని చేతుల్లో బాణం వంటి వాడుగా ఉండలేవు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని, మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా దేవుని చిత్తము, దేవుని రాజ్యమును విస్తరించగలము. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని, మీరున్న ప్రతి పరిస్థితిని నువ్వు జయించుటకు దేవుడు నీకు శక్తినిచ్చినాడు. ఈస్ గివెన్ యూ పవర్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచారు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఏ విషయంలో కృంగి ఉన్నారో ఈరోజు నాయన దానినే వారు జయించినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగాల్లో, వ్యాపారంలో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
వారికి మీరు తోడు దయచేసి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం ఎదురు చూసిన వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వారిని వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, గొప్ప కార్యాల కొరకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీ మహాశక్తిని బట్టి ఈ దేశం మీకు సొంతమైనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.